ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొన్ని వారాలుగా పరుగులు పెడుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఈ వారం మాత్రం నేల చూపులు చూసింది, భారీగా తగ్గింది. గోల్డ్ ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం. బంగారం కొనాలని చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఇంతకీ బంగారం ధరలు ఎంత వరకు తగ్గాయి, ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని అంశాలను తెలుసుకుందాం. బంగారం ధరలు వారం రోజుల్లో భారీగా తగ్గాయి. చాలా వారాల తర్వాత బంగారం ధరలు ఒక వారంలో దిగి రావడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలను గమనిస్తే మార్చి 2న గోల్డ్ రేటు 86,620 రూపాయల వద్ద ఉంది. ఇది 10 గ్రాములకు వర్తిస్తుంది. 24 క్యారెట్లకు ఈ రేటు ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 79,400 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు వారం కిందట చూస్తే ఫిబ్రవరి 25న 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ 80,750 రూపాయల ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 88,090 రూపాయల వద్ద ఉంది. అంటే కొండెక్కి కూర్చుందని అనుకోవచ్చు. అయితే అక్కడి నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. వారం రోజుల్లో బంగారం ధరలు దాదాపు 1,500 మేర దిగొచ్చింది. గోల్డ్ ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పుకోవచ్చు. పండుగ సీజన్ నడుస్తోంది. ఉగాది, రంజాన్ వస్తోంది. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గడం సానుకూల అంశం. అయితే ఇక్కడ బంగారం ధరలకు జీఎస్టీ అదనంగా పడుతుంది. వస్తు సేవల పన్నుతో పాటు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. గోల్డ్ జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. జ్యువెలరీ సంస్థల మార్జిన్ కూడా యాడ్ అవుతుంది. ఇలా అన్నింటినీ కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పై స్థాయిలో ఉంటాయి. అంతేకాక బంగారం ధరలు గత 3 రోజుల్లో దిగొచ్చాయి. వరుసగా బంగారం ధరలు 3 రోజులు తగ్గాయి. దాదాపు 1,200 వరకు బంగారం ధరలు దిగొచ్చాయి. రానున్న రోజుల్లో మరింత బలహీనంగా కొనసాగొచ్చనే అంచనాలున్నాయి. మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడం కలిసొచ్చిన అంశం. దీనివల్ల దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేనచూపులు చూస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. డాలర్ బలపడడం వల్ల గోల్డ్ పై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు.